महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మే మాసానికి సంబంధించి 2025 మనం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. మే మాసంలో ముఖ్యమైన ఈవెంట్స్ మనకు వచ్చి మే 22 హనుమత్ జయంతి, మే 25 మాస శివరాత్రి. ఈ రెండు కూడా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే ప్లానటరీ పొజిషన్లో కూడా చాలా మార్పులు చేర్పులు మనకి మేలో చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మే 7వ తారీఖు వరకు కూడా గురుడు ఇక్కడ మేషరాశిలోకి ఆయన స్థాన మార్పు చెందుతూ ఉన్నారు. అలాగే తర్వాత రవి కూడా మే 13వ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నారు. మే 15 ద బిగ్ ప్లానెట్ జూపిటర్ ఆయన కూడా వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే ఇక్కడ మే 30 మంత్ ఎండ్కి చూస్తే రాహు కేతువులు ఇద్దరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి మంత్ ఎండ్కి రాహు కేతువుల ఇక్కడ స్థాన మార్పు కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తంగా మే నెలలో సో మచ్ ఆఫ్ చాలా కదలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే మే 22, 23 చతుర్గ్రహ కూటమి, 29వ తారీఖు షష్టగ్రహ కూటమి. సో అలాగే ఏప్రిల్ 27 పంచగ్రహ కూటమి. సో ఇప్పుడు మే 22, 23 చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. సో మేషంలో ఇక్కడ చూస్తే మేష వృషభాల్లో రవి యొక్క సంచారం, అలాగే బుధుడు మేష రాశిలోకి రావటం, గురువు గారు మిథున రాశిలోకి రావటం, కుజుడు నీచ రాశిలోనే ఆయన ఆ కుజస్తంభన కర్కాటక రాశిలో ఉంటుండడం, కేతు కన్యా రాశిలో ఇక మాసాంతానికి సింహరాశిలోకి రావటం, మీన రాశిలో కూడా రాహు ఉండటం, మళ్ళీ మాసాంతానికి ఆయన కుంభంలోకి రావటం. మొత్తంగా శనిక ఆయన మీన రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక శుక్రుడు కూడా మే 31న మేషరాశిలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి మే నెలలో మొత్తం 6 గ్రహాల యొక్క మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రహస్థితుల ఆధారంగా మే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ద్వాదశ రాశుల వరకు చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉచ్చ స్థితిలో ఉందో, మెయిన్గా శని రాహువుల యుతి చాలా వరకు రాశిలో జరుగుతూ ఆరోగ్య భంగం కానీ, అలాగే కాన్ఫిడెన్స్లో లోపం కావచ్చు. సో చాలా వరకు కూడా మానసికమైన ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి, ఒక రకమైన కలిగిస్తూ ఉన్న ఈ శని రాహువులకి సంబంధించి సో అవి వాటి పని అవి చేసుకుంటూ వెళ్తే శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో రాశిలో ఉండటం వల్ల కొద్దో గొప్ప వీనస్ వాంట్స్ సమ్ ప్లెజెంట్నెస్. కాబట్టి ఆ యొక్క ప్లెజెంట్నెస్ని శుక్రుడు ఇస్తూ ఉంటున్నాడు. కానీ శని రాహువులు మాత్రం మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన, మీ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల మీద అయినా సరే. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి, మీన రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే 7వ తారీఖు నుంచి కూడా అంత బుధుడి యొక్క సంచారం కొంచెం ద్వితీయంలోకి వస్తున్నారు బుధుడు. సో ఆల్రెడీ వీళ్ళకి కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కనిపిస్తూ ఉంది మీన రాశి వాళ్ళకి. సో 7వ తారీఖు నుంచి బుధుడు రావడం వల్ల సో కొంతవరకు సెకండ్ వీక్, మే సెకండ్ వీక్ ఏదైతే ఉందో కొంచెం ఖర్చు ఎంత అవుతుందో దానికి తగ్గట్టు మళ్ళీ నెగోషియేషన్గా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి తగిన మార్గాలు ఆ బుద్ధిని బుధుడు ఇస్తాడు. అలాగే రవి కూడా మే 15వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం మారుతుంది రాశి వాళ్ళకి. ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఈ యొక్క రవి యొక్క సంచారం అనేది మొదలవుతుందో మీన రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా ఈ రాశికి సంబంధించి కొంతవరకు ఇక్కడ ఈ పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం మళ్ళీ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, మీ విల్ పవర్కి సంబంధించి కావచ్చు, హెల్త్ అండ్ వెల్త్ రెండింటి పరంగా కూడా కొంతవరకు
అంటే దరిదాపుగా 3 నెలల తర్వాత రవి యోగించడం 12, 1, 2 స్థానాల తర్వాత దరిదాపుగా 3 నెలల తర్వాత రవి తృతీయ స్థానంలో యోగిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ కొంతవరకు అప్పటి వరకు మొండిగా ఉన్న కొన్ని పనులను మీరు సాధించడానికి మే 15 తర్వాత నుంచి రవి యొక్క సంచారం 3-4 వారాల్లో మీన రాశి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అక్కడ. అయితే గురువు గారు ఈ రాశికి తృతీయ స్థానంలోనే ఉన్నారు. చాలా వరకు ఎవరు కూడా కష్టపడి పనిచేయాలని, జీవితం కష్టంతో కూడుకుని ఉండాలని, ప్రతి పని అంటే సెల్ఫ్ ఎఫోర్ట్గా మన చేతుల మీద అన్నీ చేసుకెళ్ళడం చాలా ఇష్టపడచ్చు. కానీ కష్టమే జీవితం అయితే ఎట్రా బాబు అన్నట్టు ఉంటుంది సంవత్సరం కాలంగా. ఇప్పుడు నెమ్మదిగా గురువు యొక్క సంచారం కూడా మారడం వల్ల కొంచెం అర్ధాష్టమంలో గురుడు వెళ్తూ ఉన్నారు. సో ఆ గురుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ 10th హౌస్ మీద, ముందు ప్రొఫెషనల్ హౌస్ మీద ఉంటుంది కాబట్టి జాబ్కి సంబంధించి, వృత్తికి సంబంధించి జాబ్ గ్యారంటీ ఉంటుంది. కాకపోతే జాబ్కి సంబంధించిన విషయాల్లో మాత్రం స్థాన చలనాలు, స్థాన మార్పులు అనేవి మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సో ఇంకా ఈ మీన రాశి వాళ్ళకి చూస్తే ఇక పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. ఈ యొక్క కుజుడు ఎప్పటి నుంచో స్తంభించిపోయి నేను అక్కడి నుంచి లేవనని చెప్పి 8 నెలలుగా అక్కడే కూర్చుని ఉంటున్నారు. సో ఎన్నో ఎక్స్పెక్టేషన్లు ఎన్నో పెట్టుకుని వీళ్ళు కూర్చుంటే వీళ్ళకి సంబంధించి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, ఆలోచనల్లో కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, సంతాన పరంగా కానీ ఒక కొద్దో గొప్ప కొంత ముందు అడిగేసి, అంటే వస్తాయనుకున్నావు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఈ కుజుడి వల్ల స్తంభన జరగటం. సో చాలా వరకు అలా నడుస్తూ ఉంది. సో ఓకే, కానీ అలవాటైంది ఒక 7 నెలల నుంచి 8 నెలల నుంచి ఇంకొక నెల కూడా ఆయన ఉంటారు అక్కడ. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ అక్కడ పిల్లలకి సంబంధించి నీచ కుజుడు సంచారం జరుగుతుండడం పిల్లల వల్ల కొంచెం ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, లవ్ లైఫ్ విషయంలోనూ మీ ఇష్టమైన వాళ్ళ మీద ఎగరడం, వాళ్ళతోనే అనవసరమైన క్లాషెస్ రావడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మే 22, 23 ఈ 2 తారీఖుల్లో కూడా మనకి ఇక్కడ రాహు శనితో కంజక్ట్ అయిన చంద్రుడు మొత్తం షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అయిపోయి చతుర్గ్రహ కూటమి కూడా నడుస్తూ ఉంది. సో మే 22, 23కి వచ్చేసరికి ఈ మంత్ ఎండ్కి ఆ టైంకి కొంచెం ఎక్కువ మైండ్ మీద ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ ఆలోచనలు పెరుగుతాయి. ఆ వీక్లో జరిగిన అన్ని విషయాల మీద అవన్నీ కలిపి మళ్ళీ అక్కడ ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఆ 22, 23 తారీఖుల్లో ఆ వీక్ ఏదైతే ఉందో ఎక్కువ మెయిన్ స్ట్రెస్, ప్రెషర్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్షిప్, మ్యారిటల్ లైఫ్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో కేతు అక్కడ ఆయన టెస్టర్స్ కూర్చున్నారు. ఆల్రెడీ శని కూడా వచ్చి ఆయన మీద చూస్తున్నారు డైరెక్ట్ ఆస్పెక్ట్. చాలా వరకు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో అయినా, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్లో అయినా చాలా వరకు ఈ కేతు వల్ల కానీ, ఆ శని వల్ల కానీ చాలా డిస్టర్బెన్సెస్ అనేవి బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కావచ్చు, కాంట్రాక్ట్ వ్యవహారాల్లో కావచ్చు, కోర్టు కేసెస్ అండ్ లాకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా విషయాల్లో ఇక్కడ ఈ కేతు వల్ల కొత్తగా సంబంధం చూద్దామన్నా, మ్యాచ్ చూద్దామన్నా అసలు ఏంటో సరిగ్గా ఏ సంబంధం రావట్లేదు అన్నట్టు ఉంటుంది. బట్ కొంచెం వెయిట్ చేయండి, నథింగ్ టు వర్రీ. కొంచెం కేతు కూడా మారుతూ ఉన్నారు కాబట్టి ఈ నెలాఖరికి అంత కూడా కొంత మంచి జరిగే ఆస్కారాలు తర్వాత నెమ్మదిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మీన రాశికి మేజర్గా మనం చూస్తే ఇక రాహు శని యొక్క కలయిక, ఈ శని రాహువులు ఇద్దరు కూడా రాశిలో కూర్చోవడం ఫస్ట్, ఇది మేజర్ ఇంపాక్ట్. కాబట్టి ఎక్కడ కూడా లాస్ట్ టైంలో నెగిటివ్ థాట్, లాస్ట్ టైంలో అనవసరంగా ఆ పోతే పోన్లో ఎవడు పద్ధతికి వెళ్తున్నాడు, ఎవడు పద్ధతి ఫాలో అవుతున్నాడు, మనం పద్ధతికి వెళ్ళడానికి అన్నట్టు కాకుండా ఓ పద్ధతి లేకుండా వెళ్తే మాత్రం తప్పకుండా శని రాహువులు మీకు అనవసరంగా ఐడెంటిటీ క్రైసిస్ ఇస్తారు, అనవసరంగా చెడ్డ పేరు తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి చాలా వరకు ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తే ఈ శని రాహువుల కీర్తి రాశిలో ఉన్నంతసేపు కూడా మనకేం కాదు. సో కాబట్టి కొంచెం శనివారం పూట శనికి తైలాభిషేకం చేయటం కావచ్చు, లేకపోతే శని రాహుకి ఇద్దరికి కూడా శనివారం పూట చక్కగా అర్చన అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ద్వితీయంలో కూడా రవి సంచారం జరుగుతుంది మొదటి 2 వారాలు. కాబట్టి వాక్ స్థానంలో రవి ఉంటున్నారు కాబట్టి జప కుసుమ సంకాశం కాశ వేయం మహద్యతిం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల, ముఖ్యంగా ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ డ్రైనెస్, ఫ్యామిలీలో సమ్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి రాకుండా వచ్చినా కూడా వాటి నుంచి మనకు కొంచెం పాజిటివ్గా ఉండేటట్టు ఆయన చూసుకుంటారు. ఇక కుజకేతువులు ఇద్దరు, ఆయన పంచమంలో, ఒక ఆయన సప్తమంలో ఉన్నాడు. ఈ 2 కూడా బిజినెస్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్, అటు సంతానం, దానికి సంబంధించి మళ్ళీ ఇటు మ్యారిటల్ లైఫ్, రెండింటికి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళిద్దరికీ ఒకటే బాణం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా,
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నా, ఈ ధరణి గర్భ సంభూతం పలాసపుష్ప శంఖాసం కుజ కేతువులు ఇద్దరికి నవగ్రహశాంతి మంత్రం చేసుకున్నా. సో ఈ రెండింటికి మంచి పరిహారంగా మనం చెప్పచ్చు. సో నిజానికి మరి శని రాహువుల యొక్క ఇటీవల మనకి హెల్త్ పరంగా కావచ్చు, పేరుకి సంబంధించి మనకి ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవి ఎప్పుడు ఏర్పడవచ్చు. పంచమంలో కుజుడు ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్లో అయినా లవ్ లైఫ్లో అయినా ఎప్పుడు ఇబ్బంది రావచ్చు. సప్తమంలో కేతు వల్ల బిజినెస్లో వ్యాపారంలో ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు. ఇవి ఏ వారంలో ఏ డేట్స్లో అనేది మనకి వీక్లీలో బాగా తెలుస్తే ఇంకా వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.